సో రాజసాబ్ బడ్జెట్ 400 కోట్లు అంట భయ్య. ఎందుకు అనేది నాకు డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమాంటిక్ హారర్ కామెడీకి 400 కోట్ల బడ్జెట్ ఎందుకు అనేది ఖచ్చితంగా ఉంది. పెద్ద పెద్ద సెట్లు వేసారట. నాకైతే మాత్రం రెండే పాసిబిలిటీస్ అనిపిస్తున్నాయి. ఈధర్ ఫ్లెక్స్ చేసుకుంటున్నారు ఆరెల్స్ రాధేశ్యామ్ లెక్క అక్కడ ఉన్న మార్కెట్ కన్నా ఒక జాన్రాకి ఆ సినిమా చిన్న ఐడియా గానీ ప్రభాస్ ఉన్నాడు అని చెప్పేసి మరీ ఎక్కువ ఎంబలీజ్ చేసుకుని పెద్ద బడ్జెట్ పెడుతున్నా నాకు అనిపిస్తుంది. నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పటికీ చెప్తా, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, ట్రైలర్ ఆర్ టీజర్ వచ్చేంత వరకు నాకు రాజసాబ్ మీద ఎలాంటి నమ్మకం లేదు. మై లీస్ట్ హైప్డ్ మూవీ ఆఫ్ ప్రభాస్ గారి మూవీస్ ఇప్పట్లో. నాకైతే మాత్రం డౌట్ సనా ఇరుక్కుం భయ్యా. ఎందుకంటే ముఖ్యంగా చాలా కాంపోనెంట్స్ ఉన్నా గానీ నాకు పెద్ద కాంపోనెంట్ అంటే బిగ్గెస్ట్ థింగ్ ఇస్ పీపుల్ మీడియా ఫ్యాక్టర్. ఈయనేమో విశ్వప్రసాద్ గారు సినిమా రిలీజ్ కాక ముందేమో చాలా చెప్పేస్తారు, ఇలా చేస్తున్నాము, ఈ ఫ్యాక్టరీ మోడల్ లో చేస్తున్నాం, సినిమాలు ఎలా ఉండబోతున్నాయి. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిపోయిందో తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని హానెస్ట్ గా మేము ఇక్కడ మిస్టేక్ చేసినాం, అక్కడ మిస్టేక్ చేసినాం అంటున్నారు. కాకపోతే స్టార్టింగ్ అంతా చెప్పినప్పుడు ఒక హైప్ లాంటిది క్రియేట్ చేసిన తర్వాత ఒకటే సినిమా చేయట్లేదు, ప్రతి సినిమాకి ఇట్లా అవుతుంది. అండ్ ఆల్సో స్ట్రింగ్ ఆఫ్ ఫెయిలియర్ జరుగుతున్నాయి అనమాట. అట్లా చెప్పేసి ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి ఇంకో సినిమా ఫ్లాప్ అయితే నేను అనట్లేదు. ప్రతి సినిమాకి ఆయన అలానే మాట్లాడుతున్నాడు, రిజల్ట్ సేమ్ వస్తుంది. ఈ సినిమాకి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అండ్ ఆల్సో ఆయన చెప్పిన పెద్ద విషయం ఏంటంటే రాజాసాబ్ వస్తుంది, మాకు ఇప్పటి వరకు వచ్చిన లాసెస్ అని ఒక సినిమా క్లియర్ చేసేస్తాను. ఆబ్వియస్లీ టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేస్తుంది. బట్ 400 crores ఫర్ హారర్ కామెడీ, సీరియస్లీ నాకైతే మాత్రం చాలా డౌట్ కొడుతుంది. ఈ సినిమా గోవిందా అనే ఫీలింగ్ అయితే నాకు గ్యారంటీ వస్తుంది. నీకు అనిపిస్తుంది అసలు? నువ్వు చెప్పినట్టుగా ఆ 2 దారులు, దానికి అడిషనల్ నేనేమో ఆలోచిస్తుందంటే ఫస్ట్ థింగ్ ఈ ఫిల్మ్ కి వీళ్ళు దే హ్యావ్ టు గో ఫుల్ అవుట్. ఎందుకంటే ఇది ప్రభాస్ గారి ఫిల్మ్, ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు ప్రొడక్షన్ హౌస్ కి. అండ్ సో వీళ్ళు తీసుకున్న ఈ ఫ్యాక్టరీ మోడల్ ఏదైతే ఉన్నదో ఫాస్ట్ గా షూట్ ఫినిష్ అయిపోవాలి. మిస్టర్ బచ్చన్ 6 నెలలు కూడా లేదనుకుంటున్నా తెలిసి, షూట్ కొట్టారు, రిలీజ్ కొట్టేశారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు రాక దొరికిన ఛాన్స్. ఇలాంటప్పుడు మనం ఎప్పుడైనా నాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే అనిపిస్తుంది, చీప్ అవుట్ అవర్. సో వీళ్ళు ఇంత ఫుల్ గట్టిగా వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు అని అనుకుంటున్నా. అంటే కథ డిమాండ్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే ఒక హారర్ కామెడీ ఉంటుంది, దాంట్లో స్కేల్ అన్ని ఇప్పుడు బూత్ ఉంది. బూత్ హారర్ కామెడీ కదా, హారర్ వికీ కౌశల్ పోయింది, బట్ దానికి చాలా ఎక్కువ పెట్టారు డబ్బులు. సో ఏమో ఆ టైప్ ఆఫ్ సినారీ ఉండుండొచ్చమ్మా, ఏ లొకేషన్స్ ఉన్నాయో ఎలా ఉన్నాయో. కానీ స్టిల్ ఐఎమ్ సూపర్ స్కెప్టికల్ మ్యాన్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హ్యాండిల్ చేస్తుంది కాబట్టి నువ్వు అన్నట్టుగానే ప్రతి మూవీకి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 1000th స్టెప్, ఇంకా కింద దిగను అన్నట్టుగా చెప్తారు వాళ్ళు ప్రతి మూవీకి కూడా. కానీ తీరా చూస్తే అవుట్పుట్ అనేది దెబ్బతింటది. అండ్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం సార్, మీ ఫిల్మ్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయి, యూ హావ్ టు రీవర్క్ ఆన్ ద స్ట్రీమ్, దాన్ని ఎవరు డెసిషన్స్ తీసుకుంటున్నారు, బడ్జెట్ ఏమవుతుందో అన్ని చెప్పుకుంటూనే వచ్చాము. అండ్ దే హ్యాడ్ లాసెస్. ఇప్పుడు ఒప్పుకున్నారు, మధ్య ఒప్పుకోలేదు, బట్ స్టిల్ ఇప్పుడు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఈ ఫిలిం వాళ్ళకు గోల్డెన్ డక్. ఎంత గోల్డెన్ డక్ అంటే లాభాలు వచ్చే గోల్డెన్ డక్ కాదు, నష్టాలు పూడ్చే గోల్డెన్ డక్. ఏం చెప్తాం, దీంట్లో ప్యాషన్ కంటే నాకు బిజినెస్ ఎక్కువ కనబడుతుంది ఓ రకంగా చెప్పాలంటే. నాట్ రియల్లీ, ఐ డోంట్ హ్యావ్ జీరో ప్రూఫ్స్ ఆర్ ఎనీథింగ్, నాకు అనిపించింది అలాగా. ఇంకొకటి ఏంటంటే నువ్వు అన్నట్టుగా నువ్వు డిజిటల్ రైట్స్ అమ్మాలి కదా, నాకు అనిపించింది ఫస్ట్ కొట్టిందంటే. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఫస్ట్ బిజినెస్ మ్యాన్స్ ప్రాపర్, అంటే లైక్ రెవెన్యూ తోనే కాన్వర్సేషన్స్ ఉంటాయి వాళ్ళకి షీట్స్. నువ్వు అంత అమౌంట్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు నువ్వు అలాగే మాట్లాడాలి, తప్పులేదు. బట్ స్టిల్ ద మెషిన్ ఫ్యాక్టరీ ప్రాసెస్ ని ఎక్కువ తీసుకొని పెడతారు వాళ్ళు. ఇప్పుడు ఈ 400 crore అనే కాన్వర్సేషన్ తీసుకొస్తే డిజిటల్ రైట్స్ ఏవైతున్నాయో నీకు ఇప్పుడు నువ్వనే కాదు ఎవరైనా ఏం చెప్తున్నారు, అండర్ డాగ్ అని కాదు, వాళ్ళే అండర్ డాగ్ అని చెప్పారు ఫస్ట్. కానీ మనందరికి ఏంటి, పోస్ట్ బాహుబలి లోయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ప్రభాస్ గారి కెరీర్ లో ఏ మూవీకి ఉన్నాయి అని అంటే దీన్ని కూడా ఆ లిస్ట్ లో పడాలి. ఇప్పుడు లేదు, కల్కి వచ్చింది కదా, కల్కి వచ్చింది. సో ఇట్స్ ఓకే, బట్ స్టిల్ ఎంత స్కెప్టికల్ గా ఒక ఫిల్మ్ కి ఉండకూడదు అంత స్కెప్టికల్ గా ఉన్నాం రాజాసాబ్. ఎవ్రీవన్ ఇస్ ఎందుకు ఈ సినిమా తీస్తున్నారు ప్రభాస్ గారు ఈ మధ్యలో అలాగా అనుకునే వాళ్ళు అలా ఉన్నారు. సో ఇలాంటి టైంలో డిజిటల్ రైట్స్ కూడా అమ్మటం కొంచెం కష్టం అవుతుంది ఒక ఫిల్మ్ కి. ప్రభాస్ గారి ఫేస్ ఉంది, ఆయన తీసుకురాగలరు. బట్ ఆయన లెట్స్ సే ఒక నెంబర్ తీసుకురాగలిగారు అనుకో, దానికి ఇన్ జనరల్ గా ఒక ఓవరాల్ ఫిల్మ్ హైప్ కూడా యాడ్ అయితే దానికి ఒక 30-40% ఇంకా అడిషనల్లీ కోట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నాకు తెలిసి వీళ్ళు ఈ బడ్జెట్ కాన్వర్సేషన్ ని వీటన్నిటిని కూడా తీసుకొచ్చి మంచి డిజిటల్ రైట్స్ అమ్ముదాం, అదొకటి నేను అనుకున్నాను. జస్ట్ నా ఇంట్యూషన్ మాత్రమే. అయ్యప్ప ఎలా అయితే ఓవరాల్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. బట్ ఒక ట్రైలర్ ఏదైతే వస్తే క్లారిటీ రియల్లీ ట్రైలర్ మ్యాటర్డ్. బట్ నాకైతే మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎట్లా కొడుతుందంటే, సినిమా బడ్జెట్ 400 crores అనుకుంటా. దీంట్లో బాగా వినిపించిన వాట్ ఈస్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ గారు ఈ మూవీకి రెమ్యునరేషన్ తీసుకోరాను కానీ చాలా లిమిటెడ్ గా నామినల్ గా తీసుకున్నారు. ఆల్రెడీ ఆది పురుష్ అని చెప్పేసి అన్నారు. సో దీంట్లో ఏది కరెక్ట్? నాకైతే మాత్రం ఈ 400 crores పెట్టుంటారు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మౌత్ నుంచి వచ్చింది. జనరల్ గా లేక ఇట్లా చేయరని వస్తే కానీ చెప్పారు. బట్ 400 crores మారుతి గారు నిజంగానే అంత గొప్ప స్టోరీ రాశారా, అంత పెద్ద స్టోరీ రాశారా? మన విజువల్ వండర్ అంటున్నారు కానీ ఇదే సిచ్యువేషన్ లో రాధేశ్యామ్ ని కూడా మాస్ మూవీ అన్న రాధాకృష్ణ కుమార్ గుర్తుకొస్తున్నారు. నాకైతే మాత్రం నో హేట్ ఆన్ ఎనీవన్,
వన్, బట్ మ్యాన్ సీరియస్లీ చాలా బొక్కలు కనబడుతున్నాయి నాకైతే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం. మొన్న జస్ట్ ఒక గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేసి ఏదో ఉన్నా అనుకుంటాం, దాంట్లో లుక్స్ చాలా బాగున్నాయి ప్రభాస్ గారి. బట్ సినిమా నాకు డౌట్ చాలా ఇరుక్కు. వేరే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసేస్తా. ఈ సినిమా నాకు ట్రైలర్ టీజర్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మాట్లాడతా గానీ ఈవెన్ రిలీజ్ టైం కూడా నాకు కొంచెం డౌటే కొడుతుంది. చూద్దాం ఎట్లుంటుందో. అండర్ డాగ్ అయితే మనకంటే హ్యాపీగా ఎవరు ఉంటారు? పో అరే ప్రభాస్ ఫ్యాన్ రా నేను. సినిమా పోవాలంటే నీళ్ళు లేకపోతే ఇంకెవరా లేపేది, అది ఖచ్చితంగా ఇబ్బంది ఏం లేదు. బట్ చాలా డౌట్ వస్తుంది, నాకు చాలా డౌట్ వస్తుంది. చాలా మంది ఉన్నారు బయటికి చెప్పట్లేదు, నేను బయటికి చెప్తాను. నేను మింగులు తింటా గానీ, బట్ స్టిల్ మింగులు అన్నది తింటా గానీ ఖచ్చితంగా నిజం చెప్తాను. అది సిచ్యువేషన్ అనమాట. వస్తాడే మింగులు తిని పోతాడే. మీ థాట్స్ ఏంటి అసలు రాజసాబ్ గురించి? 400 కోట్ల డబ్బా నిజంగా నాకు డౌట్ చాలా ఎక్కువ. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి.